హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే ఏప్రిల్ 15th నుంచి 20th వరకు జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి ఎగ్జామినేషన్స్ రాశారో వారికి సంబంధించినటువంటి ఆన్సర్ కీస్ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని మీరు ఏ డేట్లోపు సబ్మిట్ చేయాలనేటువంటి రెండు నోటీస్ని మనకి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి నోటీసెస్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా మీకు సంబంధించిన ఆన్సర్ షీట్ని మీరు ఎగ్జామినేషన్ ఏదైతే రాశారో అది డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన ఆన్సర్ షీట్ లింక్స్ అయితే ఇంకా యాక్టివేట్ కాలేదు. ఈరోజు లేట్ నైట్ లోపు మనకి ఆన్సర్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మీరు పైన మనకి లింక్స్ అయితే ఉంటాయి, వాటిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆన్సర్ కీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు 15th ఏప్రిల్, 16th ఏప్రిల్ అండ్ 20th ఏప్రిల్న మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాశారు కదా. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ నోటీస్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ నోటీస్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి జిల్లా కోర్టు ఉద్యోగాలకి 15th ఏప్రిల్, 16th ఏప్రిల్ అండ్ 20th ఏప్రిల్న చాలామంది క్యాండిడేట్స్ షిఫ్ట్స్ వైజ్గా ఎగ్జామినేషన్స్ అయితే రాయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఆన్సర్ షీట్స్ని ఈ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే ప్రస్తుతానికి యాక్టివేట్ కాలేదు, ఓన్లీ ఈ నోటీస్ పీడిఎఫ్స్ లింక్స్ మాత్రమే ఉన్నాయి. మీరు మీ యొక్క ఆన్సర్ కీస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ అనేవి ఈరోజు లేట్ నైట్ లోపు మనకి యాక్టివేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ options or both, they have to submit their objections only through online from 29th April to 30th April till 11:59 PM. ఓకే, మీకు సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్సర్ షీట్లో మీకు ఏ విధంగా ఉంటుందంటే మీరు ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్ ఉంటుంది అండ్ హైకోర్టు వాడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఉంటుంది. ఆ రెండు మ్యాచ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదు అంటే మీరు రాంగ్ పెట్టారని చెప్పేసి అర్థం. ఒకవేళ హైకోర్టు వాడే రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు అని చెప్పేసి మీరు భావిస్తే దానికి సంబంధించి మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అదే మనకి ఇక్కడైతే చెప్తున్నారు. ఆ అబ్జెక్షన్స్ ఎప్పటిలోపు పెట్టుకోవచ్చు అంటే 29th ఏప్రిల్ అండ్ 30th ఏప్రిల్. 30th ఏప్రిల్ నైట్ 12 PM లోపు మీరు 12 AM లోపు మీరు దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బై ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ అపెండెడ్ టు దిస్ నోటిఫికేషన్ ది క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ₹100, ₹100 ఓన్లీ ఎక్స్క్లూడింగ్ ది GST అండ్ అదర్ ఛార్జెస్ ఫర్ ఈచ్ అబ్జెక్షన్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఒక అబ్జెక్షన్ పెట్టుకుంటే ₹100 ప్లస్ GST కూడా మీరు పే చేయాలి. ఓకే, అదే మీరు రెండు అబ్జెక్షన్స్ పెట్టుకుంటే, రెండు క్వశ్చన్స్ పెట్టుకుంటే ₹200 ప్లస్ GST అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్క్లూడింగ్ GST అన్నారు, మీకు GST ఛార్జెస్ కూడా పడతాయి, అదర్ ఛార్జెస్ కూడా మీకు ₹100 ప్లస్ అదర్ ఛార్జెస్ కూడా పడతాయి అనమాట. నన్ ఆఫ్ ది అప్లికేషన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఇఫ్ ది సేమ్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ 11:59 PM ఆన్ 30th April 2025. సో మీరు 30th ఏప్రిల్ తర్వాత వీరు ఇచ్చినటువంటి టైం తర్వాత కనుక మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసినా లేదా పెట్టుకున్నా కూడా మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి కన్సిడర్ చేయడం జరగదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేశారు. సో మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, మీరు ఏ విధంగా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనేది. సో 2 days మాత్రమే మనకి టైం అయితే ఇచ్చారు. మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి ఓన్లీ ఇంగ్లీష్లోనే మీరు పెట్టాల్సి ఉంటుంది. తెలుగులో మీరు మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి సబ్మిట్ చేయకూడదు. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్లోనే పెట్టాలని చెప్పేసి ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, మీరు కొంచెం వెయిట్ చేయండి. సో ఇది జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ వీరు మనకి మెన్షన్ చేసినటువంటి అబ్జెక్షన్స్కి సంబంధించి అండ్ ఆన్సర్ షీట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదే మీరు తెలంగాణ హైకోర్టుకి సంబంధించి 18th ఏప్రిల్, 19th ఏప్రిల్ అండ్ 20th ఏప్రిల్న కొన్ని జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ రాశారు కదా కొంతమంది. సో వారికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏ డేట్లో పెట్టాలి, ఏ విధంగా పెట్టాలనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో తెలంగాణ హైకోర్టుకి సంబంధించి 18th ఏప్రిల్, 19th ఏప్రిల్ అండ్ 20th ఏప్రిల్న కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి కొంతమంది అభ్యర్థులు షిఫ్ట్స్ వైజ్గా ఎగ్జామినేషన్స్ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ మనకి రెస్పాన్స్ షీట్స్ లేదా ఆన్సర్ షీట్స్ అంటే మీరు ఏదైతే ఎగ్జామినేషన్ రాశారో
ఆ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో అది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు అందులో ఉన్నటువంటి ఆన్సర్ షీట్లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఏమైనా రాంగ్ ఉంటే వాటికి సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. హైకోర్టుకి సంబంధించినటువంటి పేపర్స్కి కూడా 29th ఏప్రిల్ అండ్ 30th ఏప్రిల్న మీరు అబ్జెక్షన్స్ అయితే త్రూ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా మీరు హైకోర్టు వారు మెన్షన్ చేసినటువంటి ఆన్సర్స్ రాంగ్ అని చెప్పేసి మీరు భావిస్తే మీరు వాటికి సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. దీనికి కూడా 100 రూపీస్ ప్లస్ GST అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. 30th ఏప్రిల్ తర్వాత ఎవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకుంటారో వారి యొక్క అబ్జెక్షన్స్ అనేవి కన్సిడర్ చేయడం జరగదు. సో జస్ట్ 2 డేస్లోనే మీకు ఇచ్చినటువంటి 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్, 90 క్వశ్చన్స్ అయితే 90, ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి చూసుకొని వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఈ అబ్జెక్షన్స్ కూడా మీరు ఇంగ్లీష్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒక ప్రాపర్ ఫార్మాట్లో. సో వాటికి సంబంధించినటువంటి ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని, ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని లేదా స్టాండర్డ్ బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క పీడిఎఫ్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అబ్జెక్షన్ కరెక్ట్ అయినట్లయితే మీకు ఒక మార్క్ అయితే వస్తుంది. సో 1 మార్క్ మనకి చాలా చేంజెస్ అయితే తీసుకొస్తుంది కదా రిజల్ట్లో. కాబట్టి మీరు ఈ విధంగా అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీకు సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ని చూసుకోవడానికి లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. సో మీరు వెయిట్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి లింక్స్ ఈరోజు లేట్ నైట్ లోపు వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ అయితే ఉంచుతాను. సో ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి తెలుస్తుంది. థ్యాంక్ యూ.